హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దర్శనం టికెట్స్ అనేవి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనం దర్శనం టికెట్స్ అనేవి ఏ విధంగా బుక్ చేసుకోవాలో నేను చెప్తాను. బట్ ఆన్లైన్లో మనం బుక్ చేసుకుంటే ఒక్కరికి 300 రూపాయల వరకు అయితే ఖర్చు అయితే అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్ చేయాలనుకుంటారు అనుకోండి, ఇక్కడ మీరు టీటీడీ ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్ వస్తున్న మొత్తము మీరు ఇక్కడ మొత్తం నేను బ్యాక్ వచ్చి చూపిస్తాను. టీటీ దివ్య దర్శనం ఉంటుందన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గూగుల్ ప్లేలో కొట్టారనుకోండి, ప్లే స్టోర్లో అక్కడ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు. దానికి సంబంధించి మొత్తం వివరాలు అయితే పూర్తి వివరాలు అయితే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దర్శన్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ దర్శన్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్పెషల్ ఎంట్రీ దర్శనం అంటే 2 రకాల దర్శనం ఉంటాయన్నమాట. ఒకటి వెంకటేశ్వర స్వామి దర్శనం, ఇంకోటి వేగమాంబ మాత దర్శనం అని ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనంకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామికి సంబంధించి దర్శనం టికెట్స్ అయితే చూద్దాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏప్రిల్, మే, జూన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఈ కోట అనేది ఫుల్ అయిపోయిందనమాట. ఇప్పుడు మీరు టికెట్ బుక్ చేద్దాం అనుకున్నా కానీ టికెట్స్ అనేవి బుకింగ్ కావన్నమాట. అయితే దీనికి ఒక టైం ఉంటుంది. ప్రతి నెల 18 నుంచి 24 వరకు ఒక టైమింగ్ అనేది ఇస్తాడనమాట. ఆ టైమింగ్ లోపల మాత్రమే బుక్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే టికెట్లు అనేవి కొద్దిగా లిమిట్ మాత్రమే ఉంటాయి. మీరు అన్లిమిటెడ్గా బుక్ చేసుకోవాలనుకుంటే కాదు. టికెట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు 24 తారీఖు 10 గంటలకు రిలీజ్ చేశాడనుకోండి, ఇన్ని 50 లక్షనో లేకుంటే 2 లక్షల టికెట్లు అయితే రిలీజ్ చేస్తాడనమాట. ఆ టికెట్ల వరకే పరిమితి అనేది ఉంటుందన్నమాట. టికెట్లు అయిపోయాయి అనుకోండి, సేమ్ ఇదే విధంగా రెడ్ కలర్లో వస్తుందన్నమాట. టోటల్గా మీకు ఒకవేళ డౌట్ కనుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము అవైలబుల్, కోటా ఫుల్ ఇవంతా ఉంది కదా. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క మీనింగ్ అనమాట. అవైలబుల్ ఇవంతా ఉంది కదా, ఇది చూసుకోండి. మీరు చూసుకొని అయితే బుక్ చేసుకోండి. ఒకవేళ స్లాట్స్ అనేవి ఉంటే అవైలబుల్ అనేవి వస్తాయి అనమాట. ఇక్కడ కలర్ చూసుకొని బుక్ చేసుకోండి అనమాట. ఇక్కడ ఇంకోటి ఉంటుంది అనమాట, అడిషనల్ సర్వీసెస్ అని ఉంటుంది. అది ఆప్షనల్ అనమాట, అది మీ ఇష్టము. ఇప్పుడు ఒకవేళ మీరు లడ్డు తీసుకోవాలనుకుంటే మనకు ఫ్రీ దర్శనం చేసుకున్నా కానీ మనం దర్శనం చేసుకుంటే ఒక లడ్డు అయితే ఫ్రీ ఇస్తారు. మనం ఎక్స్ట్రా లడ్డూలు తీసుకోవాలనుకుంటే అంటే ప్రతి ఒక్కరికి 4 లడ్డూలు ఇస్తారనమాట. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ అడిషనల్గా 4 లడ్డూలు మీకు ఎక్స్ట్రా కావాలని అనుకోండి, 4 ఇక్కడ టైప్ చేయాలన్నమాట. టైప్ చేస్తే మీరు అంతా కూడా మొత్తం ఇదంతా ఓకే అయిపోయిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అంతే. అయితే మీరు ఒకవేళ ఉండికి సంబంధించి ఏమన్నా ఇద్దామనుకున్న, కానుకలు ఏమైనా ఇద్దామనుకున్నా కానీ ఇక్కడ టైప్ చేసి వేయొచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. మీరు ఒకవేళ మీకు దర్శనం 1 నుంచి లేకుంటే 2 గంటల లోపు కావాలనుకుంటే ఈ టికెట్స్ అంటే 300 రూపాయల టికెట్ బుక్ చేసుకుని అయితే వెళ్ళండి. లేదు మేము ఫ్రీ దర్శనం చేసుకుంటామంటే అక్కడ కూడా మీకు ఫ్రీ టికెట్స్ అయితే దొరుకుతాయి. ఒకప్పుడైతే ఉదయం 2 గంటలకు ఇచ్చేవారు అనమాట. అంటే నడి రాత్రి అనుకోండి 2 గంటలకు ఇచ్చేవారు. అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు టికెట్ ఇచ్చే టైమింగ్ అయితే మార్చారనమాట. ప్రస్తుతానికి 9 గంటలకు అయితే ఇస్తారనమాట. అంటే మీరు 9 గంటలకంటే 9 గంటలకు పోకండి, బట్ ఒక 2 గంటల ముందు అయితే ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ 2 గంటల ముందు నుంచే చాలామంది లైన్లో నిలబడతారు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ కూడా ఒక లిమిట్ అయితే ఉంటుంది అనమాట. ఏవైనా టికెట్స్ ఎందుకు లిమిట్ ఉంటుంది అంటే ఒక రోజులో ఎంతమందిని పంపించాలని ఒక లిమిట్ అయితే ఉంటుంది అనమాట. ఆ లిమిట్ని బట్టి మీకు టికెట్స్ అయితే ఇస్తారనమాట. ఒకవేళ అయిపోయాయి అనుకోండి, మీరు నెక్స్ట్ డే వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి. అందుకు మీకు తొందరగా టికెట్లు దొరకాలంటే మీరు తొందరగా పోయి లైన్లు కట్టండి అనమాట. ఆడ లైన్లు కట్టాలి. అది ఎక్కడెక్కడ కట్టాలి అంతా ఎక్కడెక్కడ టికెట్లు ఇస్తారంటే అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఆ వీడియో చూడండి.